హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ T20 మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 9th అక్టోబర్న అయితే జరగబోతుంది, వెడ్నెస్డే రోజు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఇక ఫ్రెండ్స్, మరి సెకండ్ మ్యాచ్కి మన టీంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరికైతే చూసేందుకైతే ప్రయత్నించాలి. ఇక ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఆల్మోస్ట్ మనం 15K అయితే దగ్గరైతే ఉన్నాం. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి అవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ఇక ప్రాబిలిటీ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి మార్పులు అయితే ఏమి ఉండకపోవచ్చు. ఇక మరి ఫస్ట్ మ్యాచ్ అయితే మన వాళ్ళు మంచిగా గెలిచిలు, 1 సెట్ డామినేషన్ అయితే మనకైతే కనబడ్డది. ఇంకా కొంతమంది ప్లేయర్స్కి అయితే అక్కడ అవకాశం అయితే రాలేదు. రియాన్ పరగ్ కానీ, అక్కడ రింకు సింగ్ కానీ, వాషింగ్టన్ సుందర్ కూడా 2 ఓవర్లు వేసిండు. సో కాబట్టి మరి వీళ్ళందరూ కూడా మరి పూర్తి స్థాయిలో ఇంకా అవకాశం అయితే మంచిగా అయితే దొరకలేదు. కాబట్టి అక్కడ మరి సేమ్ ప్లేయింగ్లతో అయితే బర్లకు దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట చేంజ్ చేయాలనుకుంటే మరి అక్కడ ముగ్గురు అయితే మనకైతే కనబడుతున్నారు. అక్కడ తిలక్ వర్మ ఉన్నాడు, అక్కడ హర్షిత్ రాణా ఉన్నాడు అండ్ రవి బిష్ణోయ్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మరి అక్కడ ప్లేయింగ్ లైన్లో ఉండాల్సిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎవరు ప్లేస్లో వస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక హర్షిత్ రాణా రావాలనుకుంటే మరి అక్కడ హర్షదీప్ సింగ్ ప్లేస్లోనే రావాలి. బట్ హర్షదీప్ సింగ్ ఫస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిండు. కాబట్టి హర్షదీప్ సింగే కంటిన్యూ అవుతాడు. మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిండు, బట్ అతను కూడా తీయలేరు. కాబట్టి కొంచెం కష్టంగా అయితే మనకు కనబడుతుంది. ఇక తిలక్ వర్మ కూడా సేమ్ అక్కడ మరి అతను కూడా ఎవరు ప్లేస్లో వస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ప్రాబిలిటీ అక్కడ మనం చూసుకుంటే మరి సేమ్ ప్లేన్లో అయితే వెళ్ళొచ్చు. లేదు ఇంకా ఈ 3 మ్యాచ్ల్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి మరి అందరు కూడా ఛాన్స్ రావాలనుకుంటే మరి నేను చెప్పినట్టు ఆ ముగ్గురికి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక మరి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అయితే బర్లకు దిగుతారు. అన్ఫార్చునేట్లీ అక్కడ రన్అట్ అయితే అయిండు, లేదంటే ఇంకా పెద్ద స్కోరు మనమైతే చూసేవాళ్ళము. మరి అక్కడ 7 బాల్లో 16 అయితే కొట్టిండు. అక్కడ 2 4లు 1 6 కొట్టిండు, 228 స్ట్రైక్ రేట్తోని. అన్ఫార్చునేట్లీ రన్అట్ అయితే అయిండు. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి అయితే మనం బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాస్తున్నది. ఇక మరోవైపు సంజు శాంసన్ అయితే మరి అక్కడ 29 కొట్టిండు 19 బాల్స్లో. ఇతనికి ఒక హాఫ్ సెంచరీ వేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. రాష్ షాట్ ఆడి 152 స్ట్రైక్ రేట్తో అక్కడ 29 అయితే కొట్టిండు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ 29 కొట్టిండు 14 బాల్లో, 2 4లు కొట్టిండు, 3 6లు కొట్టిండు, 207 స్ట్రైక్ రేట్తో మరి మంచిగా రానిచ్చిన చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, మరి ఇతనికి డీసెంట్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు. అక్కడ మరి ఫస్ట్ మ్యాచ్లో 15 బాల్లో 16 అయితే కొట్టిండు బ్యాట్తో, ఒక 6 కొట్టిండు 106 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే మరి 2 ఓవర్లు వేసిండు 17 రన్లు అయితే ఇచ్చిండు 8.50 ఎకరంతో. ఓవరాల్లో చూసుకుంటే మరి డీసెంట్ అయితే రానిచ్చిన చెప్పుకోవచ్చు. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి అయితే మనం ఒక బ్యాటింగ్లో మరి ఒక 20-30 రన్స్ క్విక్గా ఎక్స్పెక్ట్ అవుతున్నాం అండ్ బౌలింగ్లో ఒక 2 వికెట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నాం అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, మరి ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రాణించిండు. ఫీల్డింగ్లో కూడా 2 క్యాచ్లు పట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్లో 39 కొట్టిండు 16 బాల్లో 5 4లు 2 6లు. ఇక బౌలింగ్లో కూడా ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్ అయితే మరి ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్కి అవకాశం అయితే రాలేదు. బట్ ఇతని గురించి మన అందరికి తెలిసింది మరి ఏ విధంగా ఫినిషింగ్ చేస్తాడో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో అవకాశం అయితే మరి ఏ విధంగా రాణిస్తాడనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా కొన్ని ఓవర్స్ అయితే ఇతని దగ్గర నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం మరి ఈ సెకండ్ మ్యాచ్లో. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్లో అటు బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా అవకాశం అయితే రాలేదు. మరి చూడాలి మరి ఇతను ఏమైనా అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తారా, లేదంటే నెంబర్ 5కి ప్రమోట్ చేస్తారా అనేది చూడాలి మరి. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసిండు. అక్కడ మరి 2 ఓవర్లకు అక్కడ మంచిగా వేసిండు. అక్కడ 12 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 6 ఎకరంతో. ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక 3.5 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్స్ తీసుకున్నాడు 3.65 ఎకరంతో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే మయాంక్ యాదవ్ కూడా మరి డెబ్యూ అయితే మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ ఓవరే అక్కడ మిడిల్ ఓవర్తో అయితే స్టార్ట్ చేసింది తన కెరీర్ని అయితే. మరి ఈ మ్యాచ్లో ఇంకా ఇతని దగ్గర నుంచి అయితే మనం వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. మరి
ఒక 3 వికెట్లు అయితే ఇతని దగ్గర నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. 3 లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చానని పర్లేదు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరి డీసెంట్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. మరి కంబ్యాక్ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి అయితే ఫస్ట్ ఓవర్లో 15 రన్లు ఇచ్చినని తర్వాత మాత్రం 3 ఓవర్లు మంచిగా కంబ్యాక్ అయితే వేసిండు. 3 వికెట్లే తీసుకున్నాడు. మొత్తం 4 ఓవర్లు వేసిండు. 31 రన్లు ఇచ్చిండు. 3 వికెట్లు తీసుకున్నాడు. 7.75 ఎకనంతో. ఇక ఫైనల్గా ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అయితే బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో రియాన్ పరాగ్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ 11లో మయాంక్ యాదవ్. ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మనకి నెంబర్ 8 రకం బ్యాటింగ్ ఉంది. ఇక బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడ్డాయి. బట్ ఇంకా లాస్ట్ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ బౌలింగ్ వేయలేడు, రియాన్ పరాగ్ బౌలింగ్ వేయలేడు, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ వేయలేడు అండ్ రింకు సింగ్ కూడా బౌలింగ్ వేయలేడు. ఒకవేళ గిట్ట స్పిన్ వికెట్ అయితే గిట్ట వాళ్ళు కూడా అక్కడ మరి పిక్చర్లోకి అయితే వస్తారు. ఓవరాల్లో చూసుకుంటే మరి బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకైతే చాలా అక్కడ అయితే కనబడుతున్నాయి. ఇక మనం మెయిన్గా చూడాల్సింది ఇద్దరు డెబ్యూ స్టార్స్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అండ్ మయాంక్ యాదవ్. మరి ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళకిద్దరికైతే కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసినాం. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో వీళ్ళ దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మయాంక్ యాదవ్ దగ్గర నుంచి 3 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఇక బ్యాటింగ్లో ఒక 30 రన్స్ అండ్ బౌలింగ్లో కూడా ఒక 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి వాళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీరిద్దరితో పాటు అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక సంజు శాంసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో 29 కొట్టిండు. అతని దగ్గర నుంచి కూడా ఒక హాఫ్ సెంచరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. మరి సెకండ్ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.